నరసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులందరికీ కూడా నరసింహ జయంతి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మే 11వ తేదీ ఆదివారం నాడు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతిగా భావించి ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నరసింహ జయంతి విశేషాల గురించి ఆలోచన చేస్తే ఇది హిందూ ధర్మంలో ఒక ప్రముఖ పర్వదినంగా భావించారు. విష్ణువు నరసింహావతారంగా అవతరించిన దినంగా భావించబడుతుంది. ఈ పర్వదినం వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి నాడు జరుపుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ, ఒక ఆచారము. ఈ నరసింహ జయంతి విశేషాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు నరసింహుడిగా అర్ధమానవ అర్ధసింహ రూపంలో అవతరించడం జరిగింది. ఈ అవతారం అత్యంత ఉగ్రమైనదిగా భావించారు. ధర్మాన్ని కాపాడడానికి ఈ రూపాన్ని ధరిస్తాడు. అంటే ఎక్కడ ఎప్పుడు ఏ రకమైనటువంటి అవసరమైనటప్పుడు భగవంతుడు ఆ రూపాన్ని ధరించి ధర్మాన్ని కాపాడేటువంటి పని కోసం వివిధ రకాలైనటువంటి అవతారాలు ఎత్తడం అనేటువంటిది దశావతారాల్లో మనకు తెలుసు. ఆ విధంగా ఇక్కడ కూడా నరసింహస్వామి అయినటువంటి ఉగ్రరూపాన్ని ధరించి ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో అర్ధమానవ అర్ధసింహ రూపంలో అవతరించడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఒక ప్రహ్లాదుని కథను గురించి ఆలోచన చేస్తే భక్త ప్రహ్లాద కథ అనేది ఒకటి ఉంది. ఇది సామాన్యంగా అందరికీ కూడా బాగా తెలిసిన కథ. ఒక సినిమా ద్వారా ఈ కథ అందరికీ చాలా పరిచితమైనటువంటి కథ. హిరణ్యకశ్యపుడు అనేటువంటి ఒక రాక్షసరాజు. అతడు భగవంతుని ద్వేషించేవాడు. అతడు భగవంతుని ద్వేషించడం వల్ల అతనికి ఈ యొక్క శాపం అనేటువంటిది జరగడం వల్ల అతను ఈ యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడు తన కుమారుడిని మనసు మార్చాలని అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తన కుమారుడు విష్ణునామాన్ని వదలలేదు. తన కుమారుని చివరకు నా మాట వినడం లేదు కదా అని చెప్పి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు. చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అన్నింటినీ చేయమని తన యొక్క వర్గానికి ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ప్రహ్లాదుడు భగవంతుడి దయతో రక్షించబడ్డాడు. చివరికి హిరణ్యకశ్యపుడిని నరసింహుడు సంహరించడం అనేది జరిగింది. అయితే నరసింహుడు ఏ రకంగా ఏ సమయంలో ఆవిర్భవించాడు అనేది గమనిస్తే నరసింహుడు సంధ్యా సమయానికి అంటే ఒకరోజు ముగియబోతున్న సమయంలో అటు రాత్రి కాదు పగలు కాదు, ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు, మానవుడు కాదు మృగము కాదు, అన్ని రకాలుగా ఉన్నటువంటి అవతారాన్ని ఎత్తడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరం, ఆ వర ప్రకారం చూస్తే దేవుడు చేతికి కాదు, మానవుడి చేతికి కాదు, పశువుకు కాదు, మధ్య రూపంలో సంధ్యాకాలంలో చంపాలనేటువంటిది వరముగా పొందాడు. అంటే హిరణ్యకశిపునికి ఇచ్చిన వర ప్రకారం హిరణ్యకశిపుని చంపడానికి మానవుడు కాదు, మృగము కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, అటువంటి సందర్భంలో చంపమని చెప్పి వరాన్ని పొందాడు. ఆ రకంగా పగలు కాక రాత్రి కాక సాయంకాల సమయంలో మానవుడు కాక జంతువు కాకుండా మధ్య రకంగా, అదేవిధంగా లోపల కాక బయట కాకుండా గడప మీద హిరణ్యకశ్యపుణ్ణి ఆ విష్ణు భగవాన్ అనేటువంటి నరసింహ రూపంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు చంపడం జరిగింది. నరసింహ జయంతి రోజున ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఆలోచన చేస్తే నరసింహ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉండడం అనేటువంటిది ఆచారము.
విష్ణునామ స్మరణ చేస్తారు, నరసింహ స్తోత్రాలు చెప్తారు, నరసింహ కవచన పఠించడం చేస్తారు. నరసింహ అవతారం ధర్మ పరిరక్షణకు గాను, భక్తులను రక్షించడానికి గాను, అహంకారాన్ని నాశనం చేయడానికి గాను, దృఢ సంకల్ప సంకేతంగాను నిలుస్తుందనేది ఒక భావన, ఒక విశ్వాసము. ఈ నరసింహస్వామి గురించి దర్శించడానికి మనకు ప్రత్యేకంగా ఆలయాలు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అహోబిలంలో లక్ష్మణస్వామి దేవాలయము, మంగళగిరిలో పానకాల నరసింహస్వామి దేవాలయము, యాదగిరిగుట్ట వంటి ప్రదేశాల్లో నరసింహస్వామికి ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయి. రేపటి రోజు అనగా మే 11వ తేదీ ఆదివారం నాడు ఈ యొక్క ఆలయాలంతా కూడా భక్తాదులతో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. భక్తులు విశేష కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు పాల్గొంటారు. భగవంతుని యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఏ రకంగానైనా సరే ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని, ఆ యొక్క ధ్యానించాలని, స్తోత్రాలు పఠించాలని, ఆ భగవంతుని నామస్మరణలో రేపటి రోజు గడపాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కోసం మా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో. థ్యాంక్ యూ.